పల్లా ఏక్ నంబర్ చోర్ రాజేశ్వర్ రెడ్డి భూ కబ్జాల పర్వం. వందల సంఖ్యలో ప్లాట్ల ఆక్రమణ, పదుల ఎకరాల్లో కబ్జాలు. 2000 గజాల పార్క్ స్థలం గయా. 3.5 ఎకరాల స్థలాన్ని 24 ఎకరాలు చేసిండు. చచ్చినోళ్ల పేర్లతో రిజిస్ట్రేషన్. నీలిమ ఆసుపత్రి భాగవతం బజార్లోకి వంతపాడిన రెవెన్యూ పోలీసు యంత్రాంగం. 10 ఏళ్లుగా అధికార దుర్వినియోగం అంట. సో ఆయన ఒక పొలిటికల్ లీడర్, అంతకుమించే ఒక విద్యావేత్త. మొన్నటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ, తాజాగా ఆయన ఎమ్మెల్యే. ఇవన్నీ పైకి చెప్పుకునేందుకు, కానీ ఆయన నిజస్వరూపం తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే. ఆయన పక్కా ఏక్ నెంబర్ చోర్. భూ కబ్జా రాయుడు. ప్రైవేట్ యూనివర్సిటీ ఆసుపత్రిలో పెట్టి పేద ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసే నరహంతకుడికి ఏమాత్రం తీసిపోడు. విద్యావేత్తగా, పొలిటికల్ లీడర్, పట్టభద్రుల ఎమ్మెల్సీగా పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి బట్టేబాజుగా తయారయ్యాడు. ఆయన మరెవరో కాదు, అనురాగ్ విద్యా సంస్థల అధినేత, బీఆర్ఎస్ నేత, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అధికారి అడ్డం పెట్టుకొని సాగించిన అరాచకం అంతా ఇంత కాదు. పెద్ద దొర కేసీఆర్ వంచిన చర్య. అమాయక పేద భూములను కొల్లగొట్టాడు. వ్యవసాయ భూములను కాదండోయ్, ఆఖరికి జీవితాంతం కష్టపడి పైసా పోగు చేసి కొనుగోలు చేసిన పాటలను సైతం సహా చేశాడు. గట్కేసార్ మండలం కొర్రెంల గ్రామంలో ఓ వెంచర్ మొత్తాన్ని కబ్జా పెట్టేశాడు. బాధితులకు ఎల్ఆర్ఎస్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ పర్మిషన్, ఇతరత్ర అనుమతులు అన్నీ ఉన్నా పల్లా రాజేశ్వర్ రెడ్డి లేఅవుట్ వేయకముందే వ్యవసాయ భూమిగా ఉన్న సమయంలోనే తాను సదరు భూమిని కొనుగోలు చేశాడంటూ రౌడీలను పెట్టి బెదిరింపులకు దిగాడు. కాదు మొర్రో, మేం పైసలు పెట్టి కొనుగోలు చేశామని బాధితులు లబోదిబోమంటూ మొత్తుకున్న ఫలితం లేకపాయే. పల్లా రాజేశ్వర్ రెడ్డి అనేటోడు పెద్ద దొంగ. జనగామ ప్రజలు ఎందుకు ఓట్లేసిరో తెలియదు. గతంలో కూడా ఈ గట్కేసార్ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల భూములు మొత్తం అన్యాక్రాంతం చేసిన పదే చెప్పుకుంటూ వచ్చినాం. అయినా సరే జనగామ ప్రజలు ఏం ఆలోచించరేమో మరి. గట్కేసారు ఈ కొర్రెంలో ఈ ప్రాంతంలో ఉన్న భూములు కబ్జా చేసి ఖతం చేసిండు. మా జనగాంలో ఉన్న పేద ప్రజల భూములు ఖతం చేయాలని చెప్పి అలా రాజేశ్వర్ రెడ్డికి ఓటేసిరా? జనగాం ప్రజలారా ఒకసారి ఆలోచించాలి మీరు. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి శుద్ధపూసనే కదా, ఆయన కూడా గతంలో గట్టిగా ఉంటుండే. కానీ మీరు అవకాశం ఇచ్చే నాయకుడి గురించి కూడా మీరు కొంత ఆలోచించుకుంటే బాగుంటుండే. ఈయన విద్యావేత్త, ఈయన యూనివర్సిటీలు. మళ్ళీ ఇంకా మన దరిద్రం ఏంటంటే, గతంలో జరిగిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి చదువుకున్నోళ్ళు ఓటేసిరు. ఏకంగా చదువుకున్నోళ్ళు ఓటేసిరంటే ఒకసారి మన పరిస్థితి ఏందో ఆలోచించుకోవాలి ఒకసారి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఈ రాబోతుంది కదా ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతుంది కదా. దీంట్లో కూడా గతంలో ఎట్లయితే ఈ దొంగ ఓట్లతోటి ఎట్లయితే ప్రయత్నం చేసిండో, సో ఇప్పుడు కూడా అదే ప్రక్రియలో ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. పొరపాటున కూడా మోసం పోవద్దు. మీరు ఇప్పుడు చదువుకున్న వాళ్ళే తప్పిదం చేసిరంటే చదువుకున్న వాళ్ళు కూడా తప్పిదం చేసే అవకాశం ఉంటుందా? దయచేసి పట్టభద్రులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఈసారన్నా ఆలోచించండి. ఆలోచించి మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, మీ సమస్యల పరిష్కారం కోసం ఎవరైతే కొట్టారో దయచేసి వాళ్ళకే అవకాశం ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దానికి తోడు ఏ పట్టభద్రులు అయితే ఓటు హక్కుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలో దయచేసి డిగ్రీ పూర్తయిన వాళ్ళు మీ ఓటు హక్కుని రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆన్లైన్ ద్వారా కూడా ఉందనుకుంటా.